ఇక్కడ ప్రవీణ్ టెక్టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X8 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, కొనుక్కోవాలా వద్దా, ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవన్నీ పాయింట్స్ ఏవైతున్నాయి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడమని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నవి. అండ్ దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఒప్పో వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తున్న క్రియేటర్ వాళ్ళకే. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే మాత్రమే ఇది హ్యాష్ బ్లేడ్ వాళ్ళతో పాటు కోడబ్లో అయితే చేసారు అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రమే ఇక్కడ యాక్షన్ బటన్ కనిపిస్తుంది, మైక్ అండ్ డ్యూయల్ మైక్స్ అండ్ స్పీకర్స్ కూడా కనిపిస్తున్నాయి. కట్అవుట్ బాగుంది. హైలైట్ అయి చూసుకుందాం. సో ఏఐ టెలిస్కోప్, జూమ్, పెరిస్కోప్ది, లైట్, స్నాప్, ఏఐ ఫోటో రీమాస్టర్డ్, 5630 mAh బ్యాటరీ అండ్ ట్రినిటీ ఇంజన్ విత్ MediaTek Dimensity 9400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ హైలైట్లో చూసుకుందాం మనకి ఏమేమి వస్తున్నాయి. ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. స్టార్ గ్రే కలర్, స్పేస్ బ్లాక్ కలర్ అట్ట ఇది స్పేస్ బ్లాక్ కలర్ అండ్ స్టార్ గ్రే 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఎక్స్క్లూజివ్ కలర్ స్లైడ్ అయిపోతే యాక్షన్ బటన్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాస్మిక్ రింగ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అండ్ కెమెరాతో పాటు కూడా అది చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసింది. దానికి ఆపోజిట్లో చూసుకుంటే 50 MP అడ్వాంటెడ్ కెమెరా, పైన టాప్లో చూసుకుంటే 50 MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో పాటు వచ్చింది. కింద ఏం లేదు. శాంపుల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ 2x 6x 30x దాకా జూమ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏఐకి సంబంధించిన ఫొటోస్ తీసుకోవచ్చు. కొన్ని ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి. ఓకే, శాంపుల్ ఫొటోస్ ఇవి. అండ్ కొన్ని ఫీచర్స్ ఏవైతే బ్లర్ ఉంటే క్లారిటీ చేయడము, కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్, లిమిటెడ్ పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ అనేసి అయితే పెట్టారు ఇక్కడ, మంచి బ్యాటరీ. అండ్ ఇక్కడ MediaTek Dimensity 9400 మంచి ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. 3 nm ఆర్కిటెక్చర్ మీద మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ కూలింగ్ ఎలా కూలింగ్ అయితే దాని మీద కూడా ఇక్కడ మంచిగా చాలా బాగా చూపించారు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్తో పాటు కూడా వస్తుంది. 5630 mAh బ్యాటరీతో పాటు కూడా ఉంది. ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే 80 watts సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒప్పో వాళ్ళ మ్యాగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మ్యాగ్నెటిక్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ నుంచి మ్యాగ్నెటిక్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా బ్యాటరీ కూడా రావచ్చు ఇది. సో ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే ట్రిపుల్ వైఫై యాంటీనాస్తో పాటు వస్తుంది, నెట్వర్క్ యాక్సలరేషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫైల్స్. అండ్ రగడ్ యూజ్, రెడీ ఫర్ రగడ్ యూజ్ అనేసి అయితే IP68 and 69 డజన్ స్ప్లాష్ రివిజన్స్ పడ్డా కూడా ఏం కాదండి. డాల్బీ విజన్తో పాటు కూడా వస్తుంది. 120 Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కలర్ వైజ్ 15 అండ్ స్మార్ట్ అండ్ స్మూత్తో పాటు కూడా వస్తుంది. కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ, ఆక్వా డైనమిక్ ఫ్లక్స్ థీమ్ అండ్ థీమ్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఒప్పో ఫైండ్ X 3rd December రోజున సేల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 70,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకోవచ్చు. ఇది కలర్ వేరియంట్ వచ్చేసరికి స్టార్ గ్రే కలర్ అండ్ సెకండ్ వచ్చేసరికి స్పేస్ బ్లాక్ కలర్ అనమాట. నేను సెలెక్ట్ చేసింది 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 70,000 ఉంది. తర్వాత 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 80,000 ఉంది. 10,000 రూపాయల గ్యాప్ ఉంది. సో యాక్సెప్టెడే, కానీ 70,000 నాకైతే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నా ఒపీనియన్లో. ప్లస్ ఇక్కడ మన వాళ్ళు ఆఫర్స్ అయితే మెన్షన్ చేసారు. సో కూపన్స్ ఆఫర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ పర్చేస్ చేసుకొని ఇంకొంచెం తక్కువ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయండి. ఫ్లిప్కార్ట్లో నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ మీద మీకు డిస్కౌంట్ అయితే పొందే అవకాశం అయితే ఉంది. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే గట్రా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట అవి. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం థిక్నెస్ కూడా కొంచెం చేంజ్ ఉంది. షెల్ పింక్ అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసారు. అట్ ప్రెజెంట్ అవైలబుల్ లేదు, త్వరలో తీసుకొస్తుండొచ్చు. స్పేస్ బ్లాక్ అండ్ స్టారీ గ్రే కలర్కి మాత్రం 7.85 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ షెల్ పింక్
తర్వాత అప్కమింగ్ డేస్లో తీసుకొస్తుండొచ్చు. అది 7.95 థిక్నెస్ వస్తుంది. సో 0.10 థిక్నెస్ తేడా వస్తుంది. వెయిట్ 193 గ్రామ్స్తో పాటు కూడా వస్తుంది. 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్, 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసారు. ఇవి స్టోరేజ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కెపాసిటీస్ కాబట్టి అక్కడ ర్యామ్ LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. సైజెస్ చూసుకోవచ్చు బై 16.74 సెంటీమీటర్ డయాగ్నల్ సైజ్తో పాటు వచ్చింది. ఫుల్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. HD ప్లస్ రెజల్యూషన్ 2760x1268. సో ఇది జర బాగానే అనిపించింది. ఫుల్ HD రెజల్యూషన్ 240 హర్ట్జ్, టచ్ శాంపులింగ్ 120 డిఫాల్ట్గా వస్తుంది. అండ్ AMOLED డిస్ప్లే 460 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. కొన్ని గొర్రెలా గ్లాస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకోవడం మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ 2.0 అపర్చర్, వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ 1.8 అపర్చర్, టెలిఫోటో కెమెరా 50 మెగాపిక్సెల్ 2.6 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. రియర్ చూసుకుంటే 4K వీడియో వస్తుంది అనమాట. ఫ్రంట్ కూడా అదే వస్తుంది. ఇక్కడ EIS OS ఫ్రంట్ అండ్ రియర్కి రెండింటికి కూడా సపోర్ట్ ఉంది. 30 APS అండ్ 60 APS స్టెబిలిటీ, ఆప్టికల్ జూమ్ అన్ని ఫీచర్స్ అవి అవుతున్నాయి, అవన్నీ కూడా వస్తున్నాయి. తర్వాత ప్రాసెసర్ గురించి ఇంత ముందుగా మాట్లాడుకున్నట్టు MediaTek Dimensity 9400 ప్రాసెసర్ 8 కోర్స్తో పాటు కూడా వస్తుంది. అంటే హైలైట్లో చూసుకున్నాం కదా అది. అండ్ 5630 mAh బ్యాటరీ, కానీ యాక్చువల్లీ 5490 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 18 watts సూపర్ చార్జర్ 2.0, 50 watts వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. సో సెన్సార్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ రికగ్నిషన్ వస్తుంది, అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్, అమిలిడ్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ఈ కంపాస్, యాక్సలరేషన్ మీటర్, జైరోస్కోప్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకసింగ్ సెన్సార్, స్పేషియల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది. సో ఈ మంచి సెన్సార్స్ అన్ని ప్యాక్డ్ అన్నమాట, జామ్ ప్యాక్డ్ సెన్సార్స్తో పాటు అయితే వచ్చేసింది. తర్వాత సిమ్ కార్డ్కి సంబంధించి చూసుకుంటే నానో సిమ్ కార్డ్ ఒకటి వస్తుంది. సెకండ్ వచ్చేసరికి కదా యూ సిమ్ కార్డ్ లేకపోతే ఈ సిమ్ కార్డ్ సపోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సార్ వాల్యూ కూడా మనకు మెన్షన్ చేశారు ఎంత వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ మ్యాక్సిమం దగ్గర ఐ థింక్ 13 5G బ్యాండ్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూసుకుంటే కనెక్టివిటీని చూసుకుంటే ఇక్కడ వైఫై 6తో పాటు వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. అండ్ 2x2 MIMO టెక్నాలజీ యూజ్ చేసారు. బ్లూటూత్ వర్జన్ 5.4 లో ఎనర్జీది, యాప్టెక్స్ HD LDAC LHDC 5.0 Type-C ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. సో ఇయర్ ఫోన్స్కి కనెక్ట్ చేయాలనుకుంటే ఇట్లా మీకు Type-C పోర్ట్ కంపల్సరీ 3.9 జాక్ లేదు, NFC ఉంది. NFC నుంచి మీరు పేమెంట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ESC సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ HCE యాక్సెస్ కార్డ్ సపోర్ట్స్ ఏవైతే కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే డ్యూయల్ బ్యాండ్ విత్ లొకేషన్ సపోర్ట్స్ ఉన్నాయి. లైక్ L1 GPS, L5 GPSతో పాటు GLONASS G1, BDS వచ్చేసరికి B1, B1C, B2A, B2B. గ్యాలియోస్కి వచ్చేసరికి అయితే E1, E5A, E5B, క్యూస్ L1 ప్లస్ L5 వస్తుంది. నావిక్ వచ్చేసరికి L5తో పాటు కూడా వస్తుంది. వేరే కూడా వస్తున్నాయి లైక్ సపోర్ట్ AGNSతో పాటు వస్తుంది. ఇది పొజిషనింగ్ ప్లాన్, పొజిషనింగ్ సెల్యులర్ నెట్వర్క్ పొజిషన్తో పాటు కూడా వస్తుంది. కలర్స్ 15.0తో పాటు కూడా వస్తుంది. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినప్పుడు బాక్స్లో ఏమేమి వస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ ఛార్జర్, Type-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్, గైడ్ డాక్యుమెంట్స్, సేఫ్టీ గైడ్, ప్రొటెక్షన్ కేసుతో పాటు కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి. 70,000 రూపాయల స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలా వద్దా అంటే నేనైతే అవాయిడ్ చేయమంటాను. ఇన్ కేస్ మీకు 40,000 లేకపోతే 50,000 శాలరీ వస్తుందంటే పర్చేస్ చేసుకోండి. యావరేజ్ కన్జ్యూమర్ తక్కువ శాలరీ వస్తుంది అంటే ఇట్లా లైక్ 20,000 15,000 శాలరీ వస్తుంటే మాత్రం మీరు స్కిప్ చేసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ని. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే స్పెక్స్ వైజ్ బాగుంది. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్ ఒకటే, నేను అదొకటే ఒక ఫరక్ తీసుకుంటాను. అది తప్పించి మిగతా అవన్నీ కూడా చాలా బాగున్నాయి స్మార్ట్ ఫోన్ తప్పించి. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏందనేసి అయితే కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చమని చెప్పేసి పక్కా లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఒపీనియన్ విన్నారు. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్, ప్రైస్, యూనిక్నెస్ కూడా విన్నారు కదా. మీ ఒపీనియన్ ఏంది? కొంటారా, కొనరా, మీ ఏ కేటగిరీలో పడతారు అంటే ఇంతకుముందు చెప్పినట్టు అది ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోమనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. అండ్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.